హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ కర్తవ్య మూవీ రివ్యూ. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. స్టార్టింగ్ బై సైఫ్ అలీ ఖాన్ అండ్ రసికా దుగర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ కోసం చెప్పాలంటే ఓకే, మరీ అంత సూపర్ హిట్ మూవీ అని కాదు, మరీ అంత బాగాలేదని కాదు, నీట్గానే ఉంది. ఇక స్టోరీలోకి వెళ్తే ఒక ఫేమస్ ఎడిటర్ ఒక కేస్ అనాలిసిస్ కోసం ఆ ఊర్లోకి వస్తారనమాట. ఆమె రక్షణ కోసం సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు పావన్ కింద, ఆయన ఇన్స్పెక్టర్. అయితే ఆమె వెళ్తున్న దారిలోనే కొంతమంది దుండలు వచ్చి చంపేస్తారు. అయితే ఇతన్ని సస్పెన్స్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వస్తే సస్పెన్స్ నద్దు, 24 గంటల్లో నేను ఎవరిలో పట్టుకుంటానని. ఇదే సమయంలో కుటుంబంలో వాళ్ళ తమ్ముడు ఒక అమ్మాయితో లేచిపోతాడనమాట. వాళ్ళు అటువైపు వాళ్ళు వచ్చుతారనమాట. ఎందుకంటే వీళ్ళు వేరే కులం, వాళ్ళు వేరే కులం. వాళ్ళ కుల ఆచారాల ప్రకారం ఒకళ్ళిద్దరు కనిపిస్తే ఇద్దరిని చంపేయాలని వీళ్ళ తండ్రే వీళ్ళ తమ్ముడు కోసం వాళ్ళ మరదల కోసం ఎదురు చూస్తుంటారు. ఈ రెండిటి మధ్యలో ఎలా పోరాడి ఇద్దరిని సేవ్ చేశాడు అన్నదే ఈ స్టోరీ. ఇంకొక విషయం ఏంటంటే, ముందుగా చెప్తున్న ఒక ఫేమస్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపింది ఒక చిన్న పిల్లాడు అనమాట, 10 సంవత్సరాల పిల్లాడు. వాళ్ళని ట్రైనింగ్ చేస్తున్న ఒక మనుషులు ఉంటారు కదా, వాళ్ళని ఎలా ఎక్స్పోజ్ చేశాడు, ఇదంతా ఎలా జరిగింది, ఒక ఇండియన్ కల్చర్లో ఒక రూరల్ డ్రామాలో ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఎలా మనుషులంతా సర్వైవ్ అవుతున్నారు అనే విషయాలని చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. ప్రోపగండా ఫిల్మ్ ఎలాగా మనకు తెలిసిందే, ఇది షారుఖ్ ఖాన్ ఫిల్మ్. ఈ స్టోరీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అయినా ఆయనకున్న పరిధిలో మాత్రమే ఆయన యాక్టింగ్ చేస్తారు. ఎందుకంటే హీరో వాళ్ళ కొడుకు ముందే విలన్ గ్యాంగ్ వచ్చి హీరోని చెదగొట్టేస్తే ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో విలన్ని గ్యాంగ్తో ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అన్నది కూడా బాగా చూపించారనమాట. ఎందుకంటే ఒక గోడ ఇరిగిపోవడం అలాంటిది ఏమి ఉండదు. ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడో అదే విధంగా ప్రవర్తించేటట్టు చూపించాడు. వాళ్ళకున్న పవర్ ఏంటో కూడా వాళ్ళని చూపించారనమాట. దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఒక ప్రాపర్ ప్రోపగండా ఫిలింని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మేకర్స్ మాత్రం సక్సెస్ అయ్యారన్నమాట. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఇండియన్ కల్చర్లో ఇలా జరగలేదా అంటే జరుగుతుంది కాబట్టి మన తెలుగులో దండోరా ఫిలిం వచ్చింది. ఆ టైప్ ఆఫ్ సిమిలర్ స్టోరీ అనుకోవచ్చు. కాకపోతే ఇందులో నాకు ఇంకొక విషయం బాగా నచ్చింది ఏంటంటే, ఎవరైతే బాగా నమ్ముతామో వాళ్ళే మోసం చేస్తారనమాట. బాగా చూపించారంటే క్లైమాక్స్లో ఒక సిచ్యువేషన్లో చాలా న్యాచురల్గా ఉంటుంది. అరే మనం అనుకుంటాం అనమాట, ఇది పని చెప్తే ఆ పని అయిపోద్ది అనుకుంటే వాళ్ళే మోసం చేస్తే ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే, కన్న కొడుకుని చంపేసుకుంటే ఆనందపడతాడు తండ్రి. ఇంకొకటి ఏంటంటే, తను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రకారం తన ఫ్రెండ్స్ని కాపాడబోయి ఆ ఫ్రెండ్స్ని చంపేతాడు ఒకడు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనమాట. దాన్ని ఎంత బాగా చూపించారంటే దానికి మాత్రం యాక్సెప్ట్. ఇది స్టోరీ పరంగా డ్రామా పరంగా బాగానే ఉంది, కానీ ఓవరాల్గా అయితే ఎక్కడొచ్చిన లోపం అనే అనిపించింది. అది ఏంటంటే ప్రోపగండా ఫిల్మ్ అయిపోయింది అనమాట. అది కాకుండా నార్మల్గా అయితే స్టోరీ బాగానే ఉంది. ఇంకా మనకి ఈ క్యారెక్టరైజేషన్ కూడా బాగానే ఉంది. కాస్ట్యూమ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఓకే. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ దానికి ఉన్న పరిధిలో బాగానే ఖర్చు పెట్టారని చెప్పాలి. ఇంకా ఈ సినిమాని ఓన్లీ స్ట్రీమింగ్లో కాకుండా థియేటర్లో రిలీజ్ చేయకపోవడానికి రీజన్ ఏంటో కూడా నాకు క్లారిటీగా తెలియదు. మేబీ థియేటర్లో రిలీజ్ చేసిన పెద్దగా రెస్పాన్స్ లేకపోవచ్చు అని వాళ్ళ అభిప్రాయం అయి ఉండొచ్చు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.